పోతాడు ఇక మీరు మామ తీసేసింది ఇవన్నీ కరెంట్ వచ్చిన దగ్గర ఇదైపోయి షార్ట్ వచ్చి మొత్తం నీళ్ళ వీళ్ళకి బారదానికి ఇట్లున్నాయి బండ్లకు వచ్చి దానికి అంటుకునేసరికి వీళ్ళు పొలమే పొగలు వెళ్తున్నాయని ఫోన్ చేస్తే బంగ్లాకే ఎక్కువ ఇంటికాడ పోలేదు ఇక అమ్మ బయట వచ్చి మళ్ళీ ఫైరింగ్ ఆ రోజు 3 గంటలు పట్టేసారు 3-3.5 గంటలు పట్టింది అంతా సార్ బట్టలతోనే బయటకు ఇదంతా ఇదైపోయినాయి సార్ ఇదంతా మొన్న ఎదరేసారు అంతా పైన సార్ ఈ రోజు సార్ ఏది ఈ వైర్ ఈ వైర్ సార్ పెద్ద వైర్ ఇది తర్వాత పెట్టి గవర్నమెంట్ నుండి ఏం లేవా ఎన్ని పోయినా సార్ ఏదో చెప్తా సుధాకర్ వీళ్ళకు మీకు 20 కిలో బియ్యము నూనె పప్పులు ఇవన్నీ ఇప్పిస్తారు ఇల్లు ఇప్పుడు మనం ఇందులో ఇళ్ళకి ఇస్తాం ఓట్ చేసుకుంటూ వీళ్ళది మనం టాప్ ప్రయారిటీ కింద ఇద్దరు ఇప్పుడు ఇది కూడా ఇందులో మిల్లు కింద పెట్టిస్తాం ఇవన్నీ కొద్దిగా వేరే ఊరికే లక్షలు కొద్దిగా పక్కకు ఉంటే పాప 3 రోజులు ఇది ఉండాలి ఊర్లో లక్షలు ఎందుకంటే ఇందలాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పులిసాయిలు అనే రైతుది మిట్ట మధ్యాహ్నం మరి ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదవశాత్తుగా ఇల్లు కాలిపోవడం జరిగింది. దానివల్ల వచ్చి మనం విజిట్ చేసి దాన్ని మరి ఈ అప్పుడు కాలిపోయినప్పుడు పంచనామా చేసినటువంటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ద్వారా కొన్ని మళ్ళీ మేము ఒక 10,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఒక 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు 15 రోజుల కొరకు సరిపోయేంత వంట సామాగ్రి 25 కిలోల బియ్యము ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు ఇస్తారు 1 గంటలో. సో అదే వాళ్ళకు ధైర్యం కూడా చెప్పాము. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మరి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిగా వీళ్ళకి ఏదైతే ఇల్లు కాలిపోయినో వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి